కమింగ్ టు బిజినెస్ న్యూస్. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా కోల్పోతోంది. ప్రస్తుతం 27,300కు సమీపంలో ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పడుతూ 8,220కి సమీపంలో ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు తీవ్ర స్థాయిలో రావడంతో మన మార్కెట్లు నష్టపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఆశించిన స్థాయిలో ఉండదనే అంచనాలతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు జరుపుతున్నారు. అమెరికా నుంచి ఏషియా దాకా ఒక సూచీ కూడా లాభాల్లో లేదంటే ఇన్వెస్టర్ల అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. ముఖ్యంగా యూరప్, జపాన్ ఆర్థిక వ్యవస్థలు ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దేశాల్లోని సూచీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. వృద్ధి రేటు బాగా మందగిస్తుందనే అంచనా వల్ల నైమెక్స్ క్రూడాయిల్ ధర $50కు పతనమైంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర $53లకు సమీపంలో ట్రేడ్ అవుతోంది. క్రూడ్ ధర తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ల పతనానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బిజినెస్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, స్టాక్ మార్కెట్లలో అప్ అండ్ డౌన్స్ కామనే, అయితే మార్కెట్ల పతనంపై మీ విశ్లేషణ ఏంటి? కల్పన, ఇవాళ స్టాక్ మార్కెట్లు గ్లోబల్ మార్కెట్ నుంచి వస్తున్న సంకేతాలు ముఖ్యంగా మనకు ప్రధానమైన కారణం ఏంటంటే ఇవాళ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బాగా పడిపోయింది. క్రూడ్ ఆయిల్ ధర $50, నైమెక్స్ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రెండు రకాలు ఉంటాయి. నైమెక్స్ క్రూడ్ ఆయిల్ అమెరికాదే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ లండన్ నుంచి ట్రేడ్ అవుతుంది. నైమెక్స్ క్రూడ్ ధర చూస్తే మనకి $50 వచ్చింది, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ చూస్తే $53 వచ్చింది. దాదాపు సగానికి సగం పడిపోయింది. గడిచిన 6 నెలల కాలంలో క్రూడ్ ఆయిల్ ధరలు సగం దాకా పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఒక రకమైన ఆందోళన నెలకొంటుంది. క్రూడ్ ఆయిల్ ధర ఎందుకు పడిపోతూ వస్తుందంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా కంపెనీలకు లాభాలు తగ్గుతాయి. కంపెనీలకు లాభాలు తగ్గినప్పుడు ఇన్వెస్టర్ షేర్లు పెరిగే అవకాశం ఉండవు. ఈ ఉద్దేశంతోనే భారీగా అమ్మకాలు జరుపుతూ వస్తున్నారు. మనకు చూస్తే ముఖ్యంగా ఈ రోజు కానీ జపాన్, ఈ రెండు మార్కెట్లలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ముఖ్యంగా మనకు జపాన్ మార్కెట్ చూస్తే తిరోగమన వృద్ధి రేటును కూడా నమోదు చేసింది. అక్కడ సాధారణంగా మనం పాజిటివ్ గ్రోత్ రేట్ చూస్తాం, కానీ అక్కడ నెగిటివ్ గ్రోత్ రేట్ కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లలో ఒక నిరాశ, నిస్పృహలు నలుముకుంటున్నాయి. అందువల్లే మనకు మార్కెట్లలో బాగా పతనం వస్తుంది. ఆ ప్రభావం మన మార్కెట్ల మీద కూడా కనిపిస్తుంది. కల్పన వాళ్ళు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.